ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను చిత్తూరు మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ తనయుడు ఆధ్వర్యంలో వేడుకగా నిర్వహించారు. సంతపేటలో 4 రోడ్ల కూడలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేసి నాయకులు కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప మేయర్ చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి, విద్య, వైద్య ముఖ్యమంత్రి అయిన మన ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సంతపేటలో 5 డివిజన్లలో కలిపి మన భూపేష్ గారి ఆధ్వర్యంలో భారీగా పుట్టినరోజు కేకులు కట్ చేసి అన్నదాన కార్యక్రమాలు చేపట్టి పుట్టినరోజు ఘనంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు చిత్తూరు పట్టణంలో మన మిథున్ రామచంద్రారెడ్డి గారి నేతృత్వంలో మిథున్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు చిత్తూరు పట్టణంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పండుగ ఈరోజు చిత్తూరులో నలుమూలల అన్ని కూడలిలో అన్ని చోట్ల పట్టాలు పంపిణీ, కేకులు కట్ చేయడం. అందువల్ల ఈరోజు ప్రతిపక్షంలో ఉండే టీడీపీ, జనసేన వాళ్ళు విధమైన ఆరోపణలు, అదేవిధంగా జగన్ వచ్చి ఏం చేయలేదు, బీసీలకు ఏం చేయలేదు, అందరినీ మోసం చేశారు. అదంతా నేను కూడా స్టేజ్ పైన మాట్లాడటం చూసాము. వీళ్ళు మా నియోజకవర్గంలో కానీ లేకపోతే మా జిల్లాకు కానీ బీసీలకి, మైనారిటీలకి, ఎస్సీ ఎస్టీలకి ఒకే ఒక టికెట్ అయినా ఈసారి ఇచ్చారా? ఇంతవరకు ఇచ్చారా? టీడీపీ వాళ్ళు ఒక్క నాయకుడినైనా ఉత్పత్తి చేశారా? డెవలప్మెంట్ చేశారా? ఏమి చేయకుండా బీసీలకి జగనన్న మోసం చేశారంటే ఎట్లా? 50% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చి అనేక పదవీలు కూడా బీసీ, ఎస్సీ మైనారిటీలకి జగనన్న ఇస్తూ ఉంటే వీళ్ళు మళ్ళీ పదే చెప్పడం ఏమంటే బీసీ, ఎస్సీ ఎస్టీలకి ఏం చేయలేదు,